ఒకప్పుడు ప్రపంచాన్నే వణికించింది మహమ్మారి కరోనా. ఇప్పుడు ఆ వైరస్ పేరు చెప్తేనే ఒక్కొక్కళ్ళో భయం మొదలవుతుంది. అలాంటి వైరస్ ఇంక అయిపోయింది, ఇంక రాదు, 2 దశల్లో నాశనం చేయాల్సినంత చేసేసింది. ప్రజలు గనక తమ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోగలిగితే, రోగ నిరోధక శక్తిని పెంచుకోగలిగితే ఇలాంటి వైరస్‌ని నిర్మూలించొచ్చు అని దానికి సంబంధించి అప్పట్లో వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌లు కూడా ప్రతి ఒక్కరి బాడీలో కూడా ఎక్కిచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వైరస్ సోకుతుందట. తాజాగా విశాఖలో ఒక కేసు అయితే బయటపడింది కోవిడ్‌కి సంబంధించి. విశాఖ నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల క్రితం జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలిందట. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందుకు ఆ యువతిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాకపోతే ఆమె ప్రయాణం చేయలేదు అని కుటుంబ సభ్యులు చెప్పారట. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా శాఖ అధికారులను ఆదేశించారట. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలి. వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలి. ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు మాస్కులు వాడాలి. కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒక రకంగా కరోనా వస్తే ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ప్రజలకైతే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే ఒక్కొక్క సందర్భాల్లో చూస్తే ఇవాళ ఈ వార్త వచ్చిన తర్వాత నేను బయట చూస్తే చాలామంది మాస్కులు పెట్టుకుని కనబడుతున్నారు. అంటే ఆ అలర్ట్నెస్ ఉంది. కాకపోతే అది అతి కొద్ది మందిలో కనిపిస్తుంది. మాస్క్ వాడడం అనేది పెద్ద నేరం కాదు. మాస్క్ వాడడం అనేది అతి పెద్ద తప్పేం కాదు. ముఖానికి మాస్క్ పెట్టుకుంటే అదేదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది. కరోనా ఉన్నా లేకపోయినా, ఏ వైరస్ వచ్చినా రాకపోయినా బయటికి వెళ్ళినప్పుడు, నలుగురిలో తిరిగినప్పుడు మాస్క్ వాడడం అనేది ఒక డైలీ ఒక దినచర్యగా కనుక పెట్టుకుంటే ఎలాంటి వైరస్ని మన దరి చేర్చకుండా చాలా వరకు మాస్క్ కాపాడుతుంది. ఆ మాస్క్ కాపాడడానికి చాలామంది ఇబ్బందులు ఫీల్ అయిపోతారు. అది పెట్టుకోవడానికి చిరాగ్గా ఉండి ఇన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. అబ్బాయి నాకు మాస్క్ పెడితే ఊపిరాడదండి, నాకు ఫేస్ ఎలర్జీ ఉందండి, మాస్క్ పెడితే నేను ఉండలేనండి, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. సోది కారణాలు అవన్నీ. అది చెప్పడం వల్ల వాళ్ళకే నష్టం. ఎదుటివాడికి పోయిదే ఉండదు. అవతల వాడు మాస్క్ పెట్టుకుంటాడు నువ్వు పెట్టుకోకపోతే. వాడి నుంచి వచ్చేది వాడు కాపాడుకుంటాడు. కానీ ఇంకొకటి ఎవరి నుంచో వస్తే నువ్వు పెట్టుకోకపోతే అది నీకే కదా ప్రాబ్లం. ఎవరికి ఎక్కడ నష్టం ఎవరికి? దయచేసి అలాంటి సాకులు చెప్పడం మానేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు తగిన ఆహారం ఏం తీసుకోవాలి ఏంటో ఆల్రెడీ అందరికీ తెలుసు. అలాగే కాస్తంత సోషల్ డిస్టెన్సు, అదే నేపథ్యంలో మాస్క్ మళ్ళీ వాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా చూసుకుంటే బెటర్.